ఇప్పుడు యావరేజెస్ మనం లాస్ట్ క్లాస్లో కొన్ని బేసిక్స్ చూసుకున్నాం కదా. సో ఈరోజు అంటే మనకు దాని కంటిన్యూషన్లో భాగంగా పార్ట్ 2 అంటే సరాసరిలో పార్ట్ 2 మనము చూద్దాం. అంటే ముందుగా ఏం చెప్పాను మీకు, ఫస్ట్ నెంబర్స్ అవి చూసుకోవాలి. అంటే సహజ సంఖ్యలు అంటే ఏంటివి, సరి సంఖ్యలు అంటే ఏంటివి, బేసి సంఖ్యలు అంటే ఏంటివి, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటివి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటివి, కారణాంకాలు అంటే ఏంటివి, ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి. మనం అవన్నీ బేసిక్స్ ఒకసారి చూసుకోండి. చూసిన తర్వాత మనము ఏదైనా చాప్టర్లకు ఎంటర్ అయితే బాగుంటుందన్నమాట. లేదంటే అవి ఏం సంఖ్యలు అనేది తెలియకుండా లెక్క చేయడం అనేది కష్టమవుతుంది. సో కాబట్టి అవి ఒకసారి చూసుకున్నాకనే మనం ఎప్పుడైనా కూడా మీరు ఏ చాప్టర్ అయినా కూడా వాటిలో బేసిక్స్ ఒకసారి చూసుకొని ఆ చాప్టర్లకు ఎంటర్ అయితే బాగుంటుందన్నమాట. మ్యాథ్స్ వాళ్ళకైనా ఇక్కడ ఐడియా ఉండదు, వాళ్ళకు మ్యాథ్స్ వాళ్ళు కూడా మర్చిపోవచ్చు. సో కాబట్టి మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా ఎవరమైనా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఒకసారి అట్లా చూసిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే బాగుంటుందన్నమాట. రైట్, ఇవాళ యావరేజెస్ పార్ట్ 2 మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం 9 మంది స్నేహితులు కాఫీ త్రాగుట కొరకు ఒక హోటల్కు వెళ్ళారు. కాఫీ తాగిన అనంతరము 8 మంది ఒక్కొక్కరు 30 రూపాయల చొప్పున చెల్లించినారు. మరియు 9వ వ్యక్తి వారి సగటు కాఫీ ఖర్చు కంటే 20 రూపాయలు అదనంగా చెల్లించాను అన్నాడు. అయిన హోటల్ యందు వారు చెల్లించిన మొత్తం బిల్లు ఎంత అని అన్నాడు. సో ఇక్కడ చూడండి, ప్రశ్న అనేది మనకు అర్థం కావాలి. ప్రశ్న అర్థమైతేనే మనం లెక్కలు చేయగలం. ప్రశ్న అర్థం కాని లెక్క చేయలేం. ప్రతి ప్రశ్న ఒక స్టోరీ చెప్పినట్టుగా చెప్తాడు మనకు. అదేంటిది ఆ స్టోరీ అనేది మనకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత మనం చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, సరే రైట్, ఇక్కడ మనకు కాఫీ ఖర్చు మనకు ఎంతనో తెలియదు. కాఫీ ఖర్చు వచ్చేసి మనకు ఈచ్ కాఫీ అంటే ఒక్కొక్క కాఫీ వేల X రూపాయలు అనుకుందాం మనం. సో మనం మొత్తం చెల్లించాల్సిన బిల్ ఎంతమంది అంటే మనం 9 మంది కాబట్టి టోటల్ వచ్చేసి మనం ఎంత పే చేయాలి అని అంటే, టోటల్ ఎంత పే చేయాలంటే 9 మంది కాబట్టి 9x అంటే 9x అనేది అయితే నువ్వు పే చేయాలి, హోటల్లో పే చేయాల్సిందే. ఎందుకంటే ఒకదానికి ఇప్పుడు 40 రూపాయలకు ఒక కాఫీ అనుకోండి, 9 మంది అంటే 940 పే చేయాలన్నా వద్దా చెప్పండి. సో అలాగే ఇందులో ఏం జరిగింది సార్ అంటే, అందులో 8 మంది అట 30 రూపాయలు పే చేశారట. 8 మంది, ఇది 9 మంది అనేది బిల్లు. 8 మంది ఎంత పే చేశారంటే ఒక్కొక్కరు 30 రూపాయలు పే చేశారు. అంటే 8 మంది 30 రూపాయలు పే చేశారు. 9వ వాడు ఎంత పే చేశాడంటే వీళ్ళకంటే 20 ఎక్కువ కాదు. ఇక్కడ ఒక విద్యార్థులు ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకంటే 20 రూపాయలు ఎక్కువ అని 50 రూపాయలు ఈయన పే చేయలే, వాళ్ళ సగటు ఖర్చు కంటే అన్నాడు. కాఫీ సగటు ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ పే చేశాడు అన్నాడు. కాఫీ ఎంత అనుకున్నావు, ఎక్స్ రూపాయల కంటే 20 రూపాయలు ఎక్కువ పే చేశాడు అన్నట్టునే. అంతేగాని వీళ్ళకంటే 50 రూపాయలు ఎక్కువ అంటే మరి టోటల్ వచ్చేసి 290, సో 290 రూపీస్ ఉంటుందన్నమాట. అది కాదు ఆన్సర్, అవునా? సో కాబట్టి సగటు ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ అన్నాడు, కానీ వాళ్ళకంటే 20 రూపాయలు ఎక్కువ పే చేశాడు అని చెప్పలేదు. మనం సరిగా రిసీవ్ చేసుకోవాలి ప్రశ్నను ఎప్పుడైనా కూడా. రైట్, ఈ టోటల్ ఈక్వల్ అనమాట. ఇది టోటల్ బిల్లే, ఇది కూడా టోటల్ వాళ్ళు పే చేసిన అమౌంట్. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. అర్థమెటిక్లో ఎప్పుడైనా కూడా ఈక్వల్ చేయడం అనేది రావాలన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే LHS RHS మనకి ఈక్వల్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి సార్, 8 × 30 అంటే ఎంత, ఇది 240. నెక్స్ట్ 240 ప్లస్ ఇది ఎంత అవుతుంది, x + 20 ఈక్వల్స్ టు ఇదంతా 9x అన్నమాట. ఇది మనకు మొత్తం పే చేసిన బిల్లే, ఇది కూడా మొత్తం బిల్లే. ఇలా ఈక్వల్ చేయడం అనేది రావాలి. ఇందులో సింప్లిఫై చేసుకుంటే మనకి x వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత 9 మందికి ఎంత అవుతుందో మనం లెక్క చూసుకుందాం. దీన్ని ఓపెన్ చేస్తే 240 ప్లస్ x + 20 = 9x అనమాట. ఎక్స్లో ఒకవైపు నెంబర్ ఒకవైపు. 240 + 20 అంటే 260 ఇక్కడ ఉంది సార్, x అక్కడికి వెళ్తే 9x - x అనమాట. సో 8x = 260 అవుతుంది. కొట్టివేతలు కన్వీనెంట్ ప్రకారంగా చేసుకోవాలి. సో 260 / 8 కొట్టివేతలు ఇష్టం అండి, ఇలానే చేయాలా, రూల్ ఏం లేదనమాట. సో రైట్, ఇప్పుడు మనము కట్ చేసుకుంటే మీరు చిన్నగా 2 చేత చేయొచ్చు. మీకు ఐడియా వస్తే డైరెక్ట్ 8 చేత చేయొచ్చు, లేదంటే 4 చేత కూడా చేయొచ్చు. 4 చేత చేద్దాం. 4 2 సార్లు తీసుకుంటే 4 ఎన్నిసార్లు పోతుంది సార్, 4 6 24, ఇంక 28 5 సార్లు 65/2. 65ను 2 చే కట్ చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ ఒక్క కాఫీ వచ్చేసి 32.5. ఈ ఎక్స్ అంటే కాఫీ కదా, ఈచ్ కాఫీ అనుకున్నాం కదా, 32.5. మనల్ని అడుగుతున్నది ఏంటంటే మొత్తం బిల్ ఎంత కట్టాలి అని అడుగుతున్నాడు. 9 మందికి ఒక్కొక్కరికి 32 రూపాయలు 50 పైసలు అని అంటే 9 30 270 ప్లస్ 9 2.5 22.5 అంటే 292 రూపాయల 50 పైసలు అనమాట.
₹292.50. ఇంత స్టోరీ కాకుండా దీన్ని మనం డైరెక్ట్ షార్ట్కట్లో ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి సార్, అతను ఎంత పే చేశాడంటే ₹20 ఎక్కువ పే చేశాడు కదా. ₹20 ఆయన బిల్లు కాక ₹20 ఎక్కువ పే చేశాడనమాట. ₹20 ఎవరికి పే చేశాడు? మిగతా 8 మంది ఫ్రెండ్స్కి పే చేశాడనమాట. అంటే ₹20 ఎక్స్ట్రా పే చేశాడు అంటే 8 మందికి ₹20 అడ్జస్ట్ చేశాడు. అంటే ఒక్కొక్కరికి ఎంత అవుతుందంటే 8 2.5 కలిపాడనమాట. అంటే ఒక్కొక్కరికి ₹2.50 కలిపాడనమాట. వాళ్ళు ఆల్రెడీ ఎంత పే చేసి ఉన్నారు? మనకు ₹30 పే చేశారు. అంటే ₹30 వాళ్ళు పే చేశారు, మనోడు 2.5 కలిపాడు. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 32.5 అనేది ఒక్కొక్క కాఫీ వేలు అవుతుంది అనమాట. ₹30 వాళ్ళు పే చేశారు, ఈయన 2.5 ఒక్కొక్కరికి ఇచ్చాడు, 32.5. ఇది 9 మంది బిల్ అనమాట. ఎంత అవుతుంది అప్పుడు? 292.50 ఇస్తే ఆన్సర్ అవుతుంది అనమాట. అట్లా డైరెక్ట్గా వేయగలగాలి మనకు ఐడియా వస్తే. లేదంటే కాన్సెప్ట్ అయితే కంపల్సరీ మనకు ఐడియా ఉండాలన్నమాట. అర్థమైంది కదా? సో రైట్. నెక్స్ట్, ఒక వసతి గృహంలో 35 మంది విద్యార్థులు గలరు. ఒకవేళ 7 విద్యార్థులు వచ్చి కలిసినట్లయితే రోజు వసతి గృహం యొక్క ఖర్చు ₹42 పెరుగును మరియు ఒక్కొక్కరి సగటు దినసరి ఖర్చు ₹1 తగ్గును. అయినా ముందుగా వసతి గృహం యొక్క ఖర్చు రోజుకు ఎంత అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒక స్టోరీ లాగా నీకు అర్థం కావాలి. అర్థమైతేనే మనం చేస్తామన్నమాట. అర్థమైతేనే చేయగలం, లేదంటే చేయలేము. ఎట్లా అని చేస్తాం చెప్పు? చేయలేమన్నమాట. ఏం చెప్పాడు? వసతి గృహంలో 35 మంది ఉన్నారు సార్. వాళ్ళ సగటు ఎంతనో మనకు తెలియదు ఫస్ట్. ఒకవేళ 7 వచ్చి కలిస్తే మనకు వసతి గృహం యొక్క ఖర్చు ₹42 పెరుగుతుంది అని అన్నాడు. అంటే కూరగాయలు కావచ్చు, లేదంటే రైస్ కావచ్చు, అలాంటిది. ఈ రెంట్ ఇవన్నీ ఉంటాయి చూసారా? రెంట్ కానివ్వండి, ఇక్కడ మనకు మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కుక్ చేసేవాళ్ళు, వాళ్ళ శాలరీ ఏం పెరగదు, ఇక వాళ్ళది అట్లనే ఉంటుంది. అయితే ఓన్లీ మనకు అది ₹42 పెరుగుతుంది సార్ అన్నాడు. విద్యార్థికి వచ్చే ఖర్చు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి తగ్గుతుంది అని అన్నాడు. సో అప్పుడు మనకు ఏమవుతుంది సార్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముందుగా అవుతున్న ఖర్చు ఒక్కొక్కరికి ఎంత అవుతుందో మనకు తెలియదు. సో ఈచ్ పర్సన్ ఒక్కొక్కరి ఖర్చు, ఈచ్ పర్సన్కు మనకు ఒక్కొక్క పర్సన్ ఖర్చు ఎంత తీసుకుందాం? రోజుకు X రూపాయలు అనుకుందాం, పర్ హెడ్ ఒక్కొక్కరికి అనమాట. అయితే ముందుగా మనం ఎంతమంది? 35 మంది. 35 మంది యొక్క ఖర్చు ఎంత అవుతుంది అప్పుడు? 35 × X జనరల్, అంతే కదా సార్. 35 మందికి ఒక్కొక్కరికి ₹50 అనుకోండి. 35 50 వేసేవాడువా లేదా చెప్పు? అట్లాగా అనమాట. సో 35 × X అనమాట. అయితే ఇందులో ఏమైంది అని అంటే కొత్తగా 7 జమ అయ్యారు. 7 జమ అవ్వడం వల్ల ₹42 పెరిగింది సార్. ₹42 పెరిగింది అంటే ఈ 35Xకు ₹42 పెరిగింది, ₹42 పెరిగింది అనమాట. సో ₹42 పెరిగింది. ఇది కొత్త టోటల్ అవుతుంది. ఇది కొత్త టోటల్. పాత టోటల్ ఏమో ఇంత ఖర్చు, దీనికి ₹42 పెరిగింది అని అన్నాడు. ఇంకో విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ మనకు యావరేజ్ ఈక్వల్ టు సరాసరి ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్ కదా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. సో ఇప్పుడు ఇది 35X ప్లస్ 42 అనేది కొత్త టోటల్ కదా. ఇప్పుడు కొత్తగా విద్యార్థులు ఎంతమంది చెప్పండి? మనం పాత వాళ్ళ 35 మంది ఉండే, ఇప్పుడు ఒక 7 వచ్చి కలిశారనమాట. సో 35 + 7 టోటల్ వచ్చేసి 42 అవుతుంది. యావరేజ్ ఏమని చెప్పాడు? మనకు ₹1 తగ్గింది సార్ పర్ హెడ్ అని అన్నాడు. పాతది X ఉండే కదా, దీంట్లో నుంచి ₹1 తగ్గింది అని అన్నాడు. ఇప్పుడు ఇది కొత్త టోటల్ అనమాట. 7 వచ్చిన తర్వాత టోటల్ ఇది. 7 వచ్చిన తర్వాత సంఖ్య 42 అవుతుంది. సరాసరి వచ్చేసి X - 1 అంటే ఇది కొత్త సరాసరి అన్నమాట. కొత్త సరాసరి అవుతుంది. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకు X కనుక్కొని మొత్తం ఖర్చు అడిగాడు కాబట్టి మొత్తం చేసుకోవచ్చు. మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇది 35X + 42 ఈక్వల్ టు ఇదంతా 35 + 7 అంటే 42 కదా. 42 అటు వెళ్ళి మల్టిప్లై అవుతుంది, X - 1 అన్నమాట. ఓపెన్ చేద్దాం మనం. 35X + 42 ఈక్వల్ టు 42X - 42 అన్నమాట. సో ఈ 35X అటు పంపించేసి ఆ 42 ఇటు వచ్చేస్తుంది. 42 + 42 అంతే కదా సార్. ఇది ఇటు వస్తే ప్లస్ కదా. ఇది ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ మనకు 42X మైనస్ ఇది 35X అటు వెళ్ళిపోతుంది. 35X అంటే 42 ఎంత అవుతుంది సార్? ఇక్కడ 84. కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇది ఎంత అవుతుంది అంటే 7X అనమాట. 7X అవుతుంది, అంతేనా? ఇప్పుడు ఇది 7 ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే ఇట్లా కొట్టి వేసుకోవచ్చు. 7 ఎన్నిసార్లు వెళ్తుంది సార్? ఇక్కడ 12 సార్లు వెళ్తుంది, అంతేనా? సో రైట్. సో ఇప్పుడు మనకిందులో దీంట్లో తీసుకున్నట్లయితే
ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ 12 వచ్చింది కదా. ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి మనకి ఇందులో ఏమడుగుతున్నాడు, మొత్తం ఖర్చు ఎంత అని అన్నాడు. మొత్తం ఖర్చు అంటే ఎప్పుడు ఖర్చు మొత్తం తర్వాతనా ముందుగా అన్నాడు. ముందుగా అవుతున్న మొత్తం ఖర్చు 35x కదా సార్. సో 35x అనమాట ముందుగా అవుతున్న ఖర్చు. సో 35 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నీకు, సో 12 వచ్చింది. అంటే ఎంత అవుతుందో ఒకసారి చూడండి. ఎంత మనకు టోటల్ వచ్చేసి 420 రూపాయలు. ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంతే కదా. సో రైట్. సో మనకు కన్వీనియంట్ ప్రకారంగా మనకు సింప్లిఫికేషన్ అనేది ఇలానే చేసినా కూడా కన్వీనియంట్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు. సో రైట్, ఆన్సర్ వచ్చేసి 420 అనమాట. ఏం లేదు, మనం చేసింది ఏం లేదు. ఒక్కొక్క విద్యార్థికి అవుతున్న ఖర్చు ఎక్స్, 35 మందికి అవుతున్న ఖర్చు 35x. కొత్తగా రావడం వల్ల 42 రూపాయలు పెరిగింది. అంటే మన కొత్త బడ్జెట్ వచ్చేసి ఇది అనమాట. ఎందరిది ఇప్పుడు మెంబర్స్ ఎంత అయ్యారు, 35 మంది మనం పాత వాళ్ళం ఉన్నాం, 7 పెరిగారనమాట. అప్పుడు సరాసరి ఏమైంది అన్నాడు, 1 తగ్గింది అన్నాడు. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. సో ఆన్సర్ వచ్చేసి మొత్తం ముందుగా ఉన్న టోటల్ ఎంత అంటే ఇది, కొత్త టోటల్ ఎంత అన్నాడు అనుకోండి, దీనికి 42 యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో రైట్. నెక్స్ట్, పి మరియు క్యూల యొక్క సగటు నెల జీతము 5,000 రూపాయలు. క్యూ మరియు ఆర్ల యొక్క సగటు నెల జీతం 6,000 రూపాయలు. ఆర్ మరియు పిల యొక్క సగటు నెల జీతం 7,000 రూపాయలు. అయిన పి యొక్క నెల జీతం ఎంత? ఏం చెప్పాం మనం, ప్రశ్న అనేది మనకు అర్థం కావాలి. అర్థమైతేనే లెక్క చేయగలుగుతాం, లేకపోతే చేయలేమన్నమాట. ఇక్కడ పి క్యూల యొక్క సగటు ఇచ్చాడు, క్యూ మరియు ఆర్ల యొక్క సగటు ఇచ్చాడు, ఆర్ మరియు పిల యొక్క సగటు ఇచ్చాడు. ఇందులో పిని కనుక్కోగలుగుతావా అని అడుగుతున్నాను నిన్ను. రైట్, చూడండి. పి మరియు క్యూల యొక్క సగటు 5,000 అంటే అప్పుడు పి ప్లస్ క్యూ ఇద్దరు కలిస్తే ఎంత అవుతారు సార్? ఇక్కడ 5,000 సగటు అన్నాడు కదా, ఒక్కొక్కరిది 5,000 అన్నట్టు. అంటే ఎంత అవుతుంది సార్? ఇది 10,000 రూపాయలు టోటల్. వీళ్ళిద్దరిది అవుతుందా కాదా? ఇప్పుడు ఇద్దరిది 5,000 అంటే ఇద్దరి మొత్తం 10,000 అవుతుందా లేదా? అవుతుంది. నెక్స్ట్ అలాగే క్యూ ప్లస్ ఆర్ను కనుక తీసుకున్నట్లయితే క్యూ ప్లస్ ఆర్ 6,000 అన్నాడు. వీళ్ళిద్దరి టోటల్ వచ్చేసి 6,000 అన్నప్పుడు ఎంత అవుతుంది సార్? ఇది 12,000 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్ ప్లస్ పి సరాసరి ఎంత చెప్పాడు సార్? ఆర్ ప్లస్ పి వచ్చేసి 7,000 చెప్పాడు. సో 7,000 అంటే వీళ్ళ టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది సార్? 14,000 అవుతుంది అనమాట. వీళ్ళ టోటల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, పీక్యూ ఉన్నారు, ఇక్కడ క్యూఆర్ ఉన్నారు, ఇక్కడ ఆర్పి అన్నారు. ఇద్దరు మొత్తం 6 అనమాట. 6 ఏబిసిడి లాగా అంటే పీక్యూఆర్ఎస్టీయూలా కావు కదా, వాళ్ళే డబుల్ వస్తున్నారు. అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు? 2 పీలు ఉన్నారు, 2 క్యూలు ఉన్నారు, 2 ఆర్లు ఉన్నారు అనమాట. ఇక్కడ ఒక పి ఉంది సార్, ఇక్కడ ఒక పి ఉంది, ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇక్కడ అంటే డబుల్ ఉన్నారా లేదా? వీళ్ళ యొక్క టోటల్, ఈ టోటల్ వేసుకోవాలి. 10,000 ప్లస్ 12,000 22,000 ప్లస్ 14,000 అనమాట. 36,000. సో ఈ టోటల్ మనం వేసుకున్నట్లయితే సో 36,000. ఇందులో 2ను కామన్ తీసుకున్నట్లయితే 2ను కామన్ తీస్తాం సార్. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 36,000 అనమాట. అప్పుడు పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అని అంటే, ఇప్పుడు ఇది ఇట్లా కొట్టేయచ్చు, తప్పు కాదు. సో 18,000 అవుతుంది. నేను అడుగుతుంది, ఎవరిని అడిగాడు? పి. నీకు పీక్యూఆర్ వచ్చింది కదా, పీక్యూఆర్ల నుంచి ఎవరిని తీసేస్తే పి వస్తుంది చెప్పండి? మనకు క్యూఆర్లను తీసేయాలి. అంటే ఇక్కడ దగ్గరికి రాస్తున్నాను నేను. పీక్యూఆర్ ఈక్వల్ టు 18,000 అనమాట. ఇందులో క్యూను ఆర్ను కనుక తీసేస్తే మనకు పి అనేవాడు మిగులుతారా లేదా చెప్పండి? సో అలాగే పీక్యూఆర్ల నుంచి క్యూఆర్ని తీసేద్దాం. సో క్యూఆర్ వచ్చేసి ఎంత చెప్పాడు సార్? ఇక్కడ ఉన్నది చూడండి, క్యూఆర్ వచ్చేసి 12,000 కనుక ఈయన తీసేస్తే, వీళ్ళిద్దరిది తీసేస్తే ఈ మిగిలిన 6,000 అనేది మనకు పి యొక్క జీతం అవుతుందన్నమాట. సో 6,000 ఈజ్ ద ఆన్సర్. అయితే ఇదంతా స్టోరీ చేయొద్దు, మనం దీన్ని డైరెక్ట్గా ఎలా చేద్దాం, మనం షార్ట్కట్లో చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి మనకు ఎప్పుడైనా కూడా. రైట్, మనం డైరెక్ట్ ఎట్లా చేద్దాం సార్ అంటే, ఇక్కడ పీక్యూలది ఎంత ఇచ్చాడు సార్? మీకు ఫస్ట్ది 5,000 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి క్యూఆర్లది ఎంత ఇచ్చాడు సార్? 6,000 ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్ అండ్ పి వచ్చేసి 7,000 ఇచ్చాడు. ఈ టోటల్ ఒకసారి 5 ప్లస్ 6 11 ప్లస్ 7 18,000 అనేది ఇది ఇక డబుల్ చేస్తలేను నేను. సో పీక్యూఆర్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ అన్ని డబుల్ చేసినాం, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆఫ్ చేసినాం. ఇక్కడ నేను డబుల్ చేయలేదు, ఆఫ్ చేయలేదు, డైరెక్ట్ టోటల్ 18,000 ఇక్కడికి వచ్చినావా లేదా చెప్పు? ఇక్కడికి వచ్చినాం ఒక్కసారి మనం. సో రైట్, ఈ 18,000లో పి కావాలంటే క్యూఆర్ను తీసేయాలి. క్యూఆర్ను తీసేద్దాం మనం. క్యూఆర్ను తీసేసుకుందాం. క్యూఆర్ అంటే 6,000 అంటే డబుల్ చేయాలి దీన్ని. సో ఇంటూ 2 అన్నమాట. అంటే 12,000 తీసేస్తే 6,000 మనకు ఆన్సర్ వస్తుందా లేదా చెప్పండి?
ఇది నీ ఆన్సర్ వస్తుందన్నమాట. పి. ఏ మరియు బిల యొక్క సగటు వయసు 20 సంవత్సరములు. ఒకవేళ ఏ స్థానంలో సిని చేర్చినట్లయితే సగటు వయసు 22 సంవత్సరంలాగును. ఒకవేళ బి స్థానంలో సిని చేర్చినట్లయితే సగటు 23 సంవత్సరంలాగును. అయినా వీరిలో పెద్ద వయసు ఎవరిది, చిన్న వయసు ఎవరిది అన్నాడు. ఏ స్థానంలో సిని చేర్చినట్లయితే సగటు వయసు 22 సంవత్సరం లాగాను. ఒకవేళ బి స్థానంలో సిని చేర్చినట్లయితే అన్నాడు. ఇందులో పెద్దెవరు చిన్నెవరు అని అన్నాడు. ఇంతకుముందు మాదిరిగానే మనం చేయొచ్చు. అలా కాకుండా దీన్ని డైరెక్ట్గా ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నప్పుడు వాల్యూస్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా చేయొచ్చు. మనం ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఒరిజినల్ అక్కడ ఉన్నది ఎవరంటే ఏబీలు ఇద్దరే అనమాట. సో వీళ్ళ యొక్క సరాసరి వయసు ఎంత చెప్పాడు సార్ మనకు? 20 years అని చెప్పాడు. సరాసరి వయసు 20 years, 20 సంవత్సరాలు అన్నాడు. ఒకవేళ ఏ స్థానంలో వీళ్ళు ఒరిజినల్ అనమాట. ఏ స్థానంలో సిని చేరిస్తే ఏ ప్లేస్లో సిని పెట్టామనుకోండి, అప్పుడు ఇక ఎవరెవరు మిగులుతారు? సి, బిఏ అంటారు. వీళ్ళ యొక్క సరాసరి ఎంత చెప్పాడు సార్? 22 సంవత్సరాలు చెప్పాడు. నెక్స్ట్ ఒకవేళ బి స్థానంలో కనుక సిని పెడితే అప్పుడు ఎవరెవరు అవుతారు? వీళ్ళు ఏసీలు అవుతారు 23 సంవత్సరంలో. ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చాడు కదా, ఇలా ఇచ్చింది యావరేజ్ అనమాట. ఇవి యావరేజ్లు, ప్లస్ కాదు, సమ్ కాదు, యావరేజ్. ఇప్పుడు చూడండి సార్, మనకిందులో పెద్దవాడు ఎవరు అన్నాడు? ఎల్డర్ పర్సన్. పెద్దవాడు కనుక్కోవాల్సి వచ్చినప్పుడు పెద్దవాడు ఎవరు అన్నప్పుడు ఇందులో పెద్ద నెంబర్లు తీసుకోవాలి. పెద్ద నెంబర్లు ఎవరు సార్? ఏసీ వచ్చేసి 23, నెక్స్ట్ సిబి వచ్చేసి 22 అనమాట. ఇప్పుడు ఇందులో పెద్దవాడు అన్నప్పుడు ఈ ఇద్దరిట్లలో కామన్గా ఎవరు ఉన్నారు సార్? సి ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, కాబట్టి సి అనేవాడు పెద్దవాడు కన్ఫామ్ అన్నమాట. ఈయన పెద్దోడు అనమాట. ఇప్పుడు చిన్నవాడు కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి సార్. చిన్నవాడు ఎవరు అని రెండు కనుక్కోమన్నాడు కదా మనం. చిన్నవాడు అన్నప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి. చిన్న నెంబర్ అంటే ఎవరు? ఏబి ఫస్ట్ ఉంది. ఏబి వచ్చేసి చిన్న నెంబర్ 20. దీని తర్వాత నెంబర్ ఏముంది? 22 ఉంది. సిబి వచ్చేసి 22 ఉంది సార్. ఈ రెండిట్లలో కామన్గా ఎవరు కనిపిస్తున్నారు మనకు? బి ఉన్నాడు. సో కాబట్టి ఎవరు కామన్గా ఉంటే ఆయనే అందులో చిన్నవాడు అనమాట. సో ఈయన చిన్నవాడు అనమాట. ఈయన చిన్నవాడు. పెద్దవాడు ఎవరు అంటే ఈ రెండిట్లలో ఎవరు కామన్గా ఉంటే ఆయన పెద్ద. చిన్నవాడు ఎవరు అంటే ఈ రెండిట్లలో ఎవరు కామన్గా ఉంటే అది. పెద్ద అంటేనేమో పెద్ద నెంబర్లు తీసుకోండి, చిన్న అంటే చిన్న నెంబర్లు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ సి, తర్వాత బి. సి తర్వాత బి ఉన్న ఆన్సర్ ఇది కాదు, ఇది ఉల్టా అవుతుంది మరి ఆన్సరు. ఫస్ట్ సి తర్వాత బి అన్నమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది, ఇది కాదు. అవునా? సో రైట్. ఏబి మరియు సిల యొక్క సగటు బరువు 84 కిలోగ్రాములు. ఒకవేళ డిని కలిపినట్లయితే సగటు బరువు 80 కిలోగ్రాములు. ఒకవేళ ఈ యొక్క బరువు డి కంటే 3 kgs ఎక్కువ. ఒకవేళ ఏ స్థానంలో ఈని చేర్చినట్లయితే బి, సి, డి మరియు ఈల యొక్క సగటు బరువు 79 కిలోగ్రాములు అగును. అయినా ఏ యొక్క బరువు ఎంత అని అన్నాడు. సో ఇది చాలా వాటిలలో వచ్చింది మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లలో. సో రైట్, ముందుగా మనకు ఏబిసిల యొక్క సగటు బరువు ఇచ్చాడు. సగటు బరువు ఇచ్చినప్పుడు మొత్తం కనుక్కోవాలి, మొత్తం ఇచ్చినప్పుడు సగం కనుక్కుంటుండాలన్నమాట. ఆయన మనకి ఇలా చేయమని చెప్పాడు, మనకే అర్థం చేసుకుంటుండాలి మనం. ఏబిసిల యొక్క సగటు బరువు 84 అన్నాడు. సో ఏబిసిల యొక్క మొత్తం బరువు అంటే 384. ఇది ప్లస్ నేను దగ్గరికి రాశాను. అంటే ఎంత అవుతుంది సార్? 240 ప్లస్ 12 అంటే 252 అనమాట. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. కరెక్టేనా? నెక్స్ట్ ఒకవేళ డిని కలిపినట్లయితే అన్నాడు. ఒకవేళ డి కలిసినట్లయితే అన్నాడు. వీళ్ళతో పాటు డి కలిసాడు సార్. డి కలిస్తే ఏమన్నారు? ఏబిసిడి అవుతుంది కదా. అప్పుడు మనకు సగటు వయసు ఎంత చెప్పాడు? 40 అవుతుంది. మెంబర్స్ ఎంతమంది అయ్యారు చెప్పండి? ఇక్కడ 4. సో 4 యొక్క సగటు వయసు 80. అంటే 4 80లు 320. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఈ 4 నుంచి 3 ఎలిమినేట్ చేసాం, తీసేసాం. డాష్ మీద 4 నిలబెట్టి 3 తీసేస్తే ఒక పర్సన్ వస్తాడా రాదా చెప్పండి. సో అలా ఎవరిని తీసేస్తున్నాం మనము? ఏబిసిని కనుక తీసేస్తే అప్పుడు డి మిగులుతాడా లేదా చెప్పండి. అంటే 320 నుంచి 252 తీసేయాలన్నమాట. అంటే 48 ప్లస్ 20 68 మిగులుతుంది. సో ఈ 68 అనేది ఎవరు అంటే లాస్ట్కి వచ్చిన పర్సన్. మనం ఇంతకుముందు ఒక టీచర్ లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం మనం. టీచర్ రాకముందుకు టీచర్ వచ్చిన తర్వాత లాగా, డి రాకముందుకు డి వచ్చినాక డితో పాటు పెరుగుతున్న నెంబర్ 68 అనమాట. అయితే ఇంకొక క్లూ ఏమి ఇచ్చాడంటే ఈని చేర్చినట్లయితే ఈ అనేవాడు డి కంటే 3 kgs ఎక్కువ అట. ఈ అనేవాడు డి కంటే 3 kgs ఎక్కువ. అంటే ఈ అనేవాడు 71 అన్నట్టేనా కాదా చెప్పండి? 71 అవుతుంది అనమాట. నెక్స్ట్ సో మనకిందులో ఏ స్థానంలో ఈని చేర్చినట్లయితే అని అన్నాడు. ఏ స్థానంలో ఈని చేరిస్తే
ఎవరుంటారు? ఏ స్థానంలో ఈని చేరిస్తే BCDEల యొక్క సగటు ఎంత చెప్పాడు? 79 కేజీలు అన్నాడు. వీళ్ళు ఎంతమంది? నలుగురు యొక్క సగటు 79 కేజీలు. 4 79లు అనమాట. ఇక్కడ మనం వాడుతున్న సూత్రం ఏంటిదంటే సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. నెంబర్స్ ఇంటూ యావరేజ్. మొత్తము ఈక్వల్స్ టు సంఖ్య ఇంటూ సరాసరి. సంఖ్య ఇంటూ సరాసరి అనమాట. సంఖ్య ఇంటూ సరాసరి. మొత్తం ఈక్వల్ టు సంఖ్య ఇంటూ ఇక్కడ 3 ఇంటూ సరాసరి, 4 ఇంటూ సరాసరి, ఇక్కడ 4 ఇంటూ సరాసరి. ఇది ఎంత అవుతుంది సార్ అంటే 316. దీనికి ఒక ఈక్వేషన్ పేరు పెట్టుకుందాం మన ఐడియా కోసం. సో 3. ఇప్పుడు మనకి ఇందులో చూడండి, ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయండి. మనం ఎందుకు తీసేయాలి సార్ అంటే ఇందులో కామన్గా ఉండే నెంబర్లు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో కామన్గా ఎవరు? BCD ఇందులో ఉన్నారు, BCD ఇందులో కూడా ఉన్నారు. అప్పుడు పోతే మనకి ఎవరు మిగులుతారు? ఇక ఫస్ట్ది లాస్ట్ది మిగులుతుంది అనమాట. సో అలా ఏది పెద్దగా ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసేద్దాం. దీంట్లోకి వెళ్ళి 2 - 3 అని అనుకుందాం. ఈక్వేషన్ రాసుకున్నాక 2 - 3. 2 అంటే ఎవరు సార్? ఇక్కడ ABCD ఎంత సార్? అది 320. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత సార్? BCDE ఎంత సార్? ఇది 316 అన్నమాట. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం మనం, మైనస్ కదా. తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? B పోతుంది, C పోతుంది, D పోతుంది, A మైనస్ E మిగులుతుంది సార్. ఇక్కడ 320లోకి వెళ్ళి 16 పోతే ఎంత మిగులుతుంది? 316, 4. A మైనస్ E ఈక్వల్ టు 4 అన్నప్పుడు ఈ వాల్యూ నీకు తెలుసు కదా. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది? 71. ఈ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. A మైనస్ ఇది 71 ఈక్వల్స్ టు 4. అప్పుడు A ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 4 ప్లస్ ఇక్కడ ఇది 71 అంటే ఎంత అవుతుంది? 75 నీ ఆన్సర్ వస్తుంది. 75 ఈజ్ ఆన్సర్ అనమాట. 75 ఆన్సర్ వస్తుంది. ఇది స్టాండర్డ్ బిట్. జనరల్గా ఇవే నెంబర్స్ వస్తుంటాయి. 75 ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వేరే నెంబర్లు వస్తే మాత్రం చేయాల్సిందే. ఒకవేళ సేమ్ యాజ్ టీజ్ క్వశ్చన్ వస్తే మాత్రం 75 కేజీస్ అనేది మనం ఎక్కువ అదే నెంబర్ వస్తుంటుంది అనమాట. మార్చలేదు ఇప్పటి వరకు. ఒకవేళ మార్చితే మనం చేద్దాం, మార్చకపోతే మాత్రం డైరెక్ట్గా టిక్ చేసుకోవచ్చు మనం. ఒక తరగతిలోని 10 మంది విద్యార్థులకు ఒక పరీక్ష యందు వచ్చిన సగటు మార్కులు 75. తదుపరి అందులో ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 95నకు బదులుగా 65 తప్పుగా తీసుకొనబడినదని గమనించారు. అయినా సరి అయిన అంక మధ్యమం ఎంత అని అన్నాడు. సో రైట్, 10 మంది విద్యార్థులకు ఒక పరీక్ష యందు వచ్చిన సగటు, ప్రశ్న అనేది అర్థం కావాలని చెప్పాం కదా. 10 మంది విద్యార్థులకు వచ్చిన సగటు మార్కులు 75 అన్నాడు. అంటే టోటల్ ఎంత అవుతుంది? 10 75లు అవుతుంది. అయితే అందులో తర్వాత వీళ్ళు ఆలోచిస్తే ఏమైంది అంటే ఒక విద్యార్థికి 95 వస్తే ఆయనకు 65 తీసుకున్నారంట. అంటే తక్కువ తీసుకున్నారా లేదా చెప్పండి. దాన్ని సరిచేసి మళ్ళీ నాకు కరెక్ట్ యావరేజ్ చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. సో రైట్, అయినా చేయగలిగాలి. ఇప్పుడు పాత వాళ్ళని మనం ఒకసారి కనుక చూస్తే 10 మంది విద్యార్థుల యొక్క సరాసరి 75 కాబట్టి 10 మంది విద్యార్థుల యొక్క మొత్తం వచ్చేసి 750 మార్కులు. ఇది తప్పు టోటల్ అనమాట. ఇందులో మనకేంది 65 అనేది తప్పుగా తీసుకొనబడేను, తీసేయి. సరి అయినది ఏంది? 95. అంటే ఇక్కడ ఏం చేద్దాం మనము? 65ను డిలీట్ చేసి ఆ ప్లేస్లో 95ను మళ్ళీ ఎంట్రీ చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఎంట్రీ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది సార్? ఇది 780 అవుతుంది. ఇది సరి అయిన టోటల్ అనమాట. 65ను డిలీట్ చేసి 95ను ఎంట్రీ చేస్తాం. ఇది సరి అయిన టోటల్. 780 అనేది మనకు ఎంతమంది సార్? ఇక్కడ ఇది మళ్ళీ 10 మంది. మెంబర్స్ ఏమైనా పెరిగారా తగ్గారా? మెంబర్స్ పెరగలేదు, తగ్గలేదు కదా. సో కాబట్టి ఇక్కడ కొత్త సరాసరి ఈక్వల్స్ టు కరెక్ట్ సరాసరి ఈక్వల్స్ టు యావరేజ్ ఈక్వల్ టు 780 రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కట్ చేస్తే ఎంత వచ్చింది సార్? 78. 78 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 78 మన ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్ ఇంకో షార్ట్కట్లు ఎలా చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ గమనించండి, తప్పుగా తీసుకొనబడేను రాంగ్లీ టేకన్ యాజ్ అనేది మైనస్ చేయాలి. ఏది తప్పు? 65 తప్పు. 65ను తీసేయాలి. సరి అయినది ఏది? 95. 65ను తీసి 95ను కలపాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 65ను తీసి 95 కలిపే బదులు అరే ఆయనకు 65 30 మార్కులు తక్కువ వచ్చినాయి కదా, ఆ 30 మార్కులు కలిపితే సరిపోతుంది కదా, మనకు కరెక్ట్ వస్తుందా లేదా? కాబట్టి ఇక్కడ 30 మార్కులు మనము కలపాలన్నమాట. ఈ 30 మార్కులు కలిపితే మనందరికీ పెరుగుతుంది. మనం ఎంతమంది? మేము 30 మార్కులు తరగతిలోని విద్యార్థుల సంఖ్య 10 మంది, అంటే అందరికీ 3 మార్కులు పెరుగుతుంది అనమాట. పాత సరాసరి ఎంత లెక్క చేశాడైనా 75. 75కు 3 మార్కులు పెంచు. అప్పుడు ఎంత అవుతుంది సార్? 78 అనమాట. ఒక బ్యాట్స్మెన్ తన యొక్క 17వ ఆటలో 87 పరుగులు చేయగా అతడి సగటు 3 పరుగులు పెరిగినవి. అయినా చివరి ఆటకు ముందు అతడి సగటు పరుగులు ఎన్ని? చివరి ఆటకు ముందు అతడి సగటు పరుగులు ఎన్ని? సో 17వ ఆటలో 87 పరుగులు చేసిండంట ఆయన.
సో యావరేజ్ ఏమైంది అని అంటే 3 పరుగులు పెరిగినవి అన్నాడు. ఆయన చివరి ఆటకు ముందు అతడి సగటు పరుగులు ఎన్ని అన్నాడు. సో చివరి ఆటకు ముందు అతడి సగటు పరుగులు ఎన్ని అన్నాడు. సో 80 అంటే 17వ ఆట గురించి మనకు చెప్పాడు అంటే అంతకు ముందుకు 16 ఆటలు ఆడుంటాడు కదా ఆయన. డైరెక్ట్ ఎవరైనా 17వ ఆట ఆడతానేనా అంటామా ఎవరమన్నా అనం. సో కాబట్టి 17వ ఆట గురించి చెప్పాడంటే అంతకుముందు 16 ఆటలు ఆడుంటాడు. సో అంతకు ముందు ఆడిన 16 ఆటల సరాసరి మనకు తెలియదు. 16 ఆటల సరాసరి ఎంత అనుకుందాం మనం, ఒక ఎక్స్ అనుకుందాం. అప్పుడు 17వ ఆట తర్వాత సరాసరి ఏమవుతుంది అని అంటే ఏమైంది అన్నాడు, 3 పరుగులు పెరిగినవి సార్ అన్నాడు. పాత సరాసరి ఎక్స్ అయితే దీనికి 3 పరుగులు పెరిగినవి అని అన్నాడు. ఇది ఏ అంటే యావరేజ్, సరాసరి అని మనం మొత్తం పూర్తిగా పదం రాయలేం కాబట్టి ఏ అని పెట్టుకున్నాం అంతే. 16 ఆటల సరాసరి ఎక్స్, 17 ఆటల సరాసరి ఎక్స్ ప్లస్ 3 అనమాట. అయితే ఇక్కడ మనకు సో ఇందులో 16 ఆటల సరాసరి ఎక్స్ అయినప్పుడు 16 ఆటల మొత్తం ఎంత అవుతుంది, 16 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. 16 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇది 16 ఎక్స్ అనేది ముందున్న ఆటల మొత్తం అవుతుంది. దీంట్లో మనకేంటంటే 16 ఆటల సరాసరి ఎక్స్ కాబట్టి 16 ఎక్స్. దీనికి ఏం చేశామంటే ఇప్పుడు ఈ 17 ఆటలు ఎంత కొట్టాడు ఆయన, సో 87 పరుగులు చేశాడు. సో 87 పరుగులు చేస్తే ఇది ఏమవుతుందంటే మొత్తం టోటల్ అవుతుంది. ఏ టోటల్ అవుతుంది, ఇది పాతది 16ది, ఇది 17 అనమాట. ఇప్పుడు చూడండి, సో సరాసరి ఈక్వల్స్ టు అంటే 17 ఆటల సరాసరి తీసుకుందాం. 16 ఎక్స్ పాతది ప్లస్ ఇవాళ 87 కొట్టినాం. ఇవి ఎన్ని ఆటలు, 17 ఆటల టోటల్ కాబట్టి డివైడెడ్ బై 17 చేస్తే మనకు 17 ఆటల టోటల్కు సరిపోతుంది. సో 17 ఆటల సరాసరికి వస్తుంది. 17 ఆటల సరాసరి ఎంత, ఎక్స్ ప్లస్ 3 అనమాట. సో ఎక్స్ ప్లస్ 3 ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ 17 ఆటల మొత్తము బై 17 వేస్తే 17 ఆటల సరాసరి వచ్చింది. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 16 ఎక్స్ 87 ఈక్వల్స్ టు ఇది అటు పంపించేస్తే 17 ఎక్స్ ప్లస్ 3 అనమాట. ఇది 16 ఎక్స్ ప్లస్ 87 ఈక్వల్స్ టు 17 ఎక్స్ ఓపెన్ చేస్తున్నాం. 17 ఎక్స్ మళ్ళీ 17 మూడు 51. ఎక్స్లో ఒకవైపు నెంబర్ ఒకవైపు, ఈ ఎక్స్ అటు పంపించేసి అది ఇటు తీసుకొచ్చేసి పెద్దదాని దగ్గరికి చిన్నది పంపించేసేయాలి. ఈక్వల్స్ టు 17x మైనస్ 16x అనమాట. అంటే ఇక్కడ ఎంత సార్, 36 ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఈ 36 అనేది 16 ఆటలది. మనం అడుగుతున్నది ఏంటిది, చివరి ఆటకు ముందు అతడి సగటు పరుగులు ఎన్ని, 36 అనమాట. సో ఇలా కాకుండా దీన్ని ఒక డైరెక్ట్ షార్ట్కట్లో చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం 16 ఆటల సరాసరి కనుక్కోవాలి అనుకోండి, ఈ 87 17 ఆటల సరాసరి కనుకోండి 87 మైనస్ 16 కనుక్కోమన్నప్పుడు 17 చేత మల్టిప్లై చేయాలి, 17 కనుక్కోమన్నప్పుడు 16 చేత మల్టిప్లై చేయాలి. సగటు పెరిగితే పెరిగింది తీసుకో, తగ్గితే మైనస్, ప్లస్ తీసుకో, తగ్గితే మైనస్ తీసుకో. సో ఇక్కడ ఇది 87 మైనస్ 51, 87 మైనస్ 51 అంటే ఎంత సార్, 36 నీ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ చివరి ఆట తర్వాత ఎంత అంటే మాత్రం మనం ఇది తీసుకుంటాం అనమాట. చివరి ఆట తర్వాత ఎంత అంటే ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఎంత, ఇక్కడ 36 ఇస్తే ఆన్సర్ అవుతుంది అనమాట. సో 36 ఇస్తే ఆన్సర్ అవుతుంది. సో రైట్, దీంట్లో మనకేంటంటే దీంట్లో మనకు ఏదైనా కూడా మనకు లాస్ట్ ఏ ఆట గురించి చెప్పాడో ఆ ఆట వస్తుంది, దానికి ముందుదే వస్తుంది అనమాట. అంటే 17 ఆట గురించి చెప్పాడంటే 17 ఆట వస్తుంది, దానికి ముందుది వస్తుంది, కానీ ఇక తర్వాతది కానీ క్రితంది కానీ మధ్యలో ఏ నెంబర్ కూడా రాదనమాట. ఇప్పుడు 87 మైనస్ 48 ఎంత అవుతుంది సార్, 39 అనమాట. చివరి ఆట తర్వాత సరాసరి ఎంత అంటే ఇది చెప్పేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు మాత్రం ఇదే ఆన్సర్. సో 36 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇది మనము యావరేజెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది అనమాట. సో మనకు యావరేజెస్, మనకు సరాసరి అనేది అన్ని చాప్టర్ అంటే అర్థమెటిక్లో ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటుంది అనమాట. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకు గతంలో అయితే 50 మార్కుల వరకు వచ్చేది అది. సో ఇప్పుడు తగ్గించాడు కాబట్టి తక్కువ మార్కులు వస్తుంది. అలా అని కాకుండా మీరు గ్రూప్స్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా యావరేజెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యావరేజెస్ అనేది ఇంపార్టెంట్, రైట్. మ్యాక్సిమం మనకు మెయిన్ మోడల్స్ అన్నీ కూడా మనకు మ్యాక్సిమం కవర్ చేయడం జరిగిందనమాట. సో రైట్, థ్యాంక్ యూ.